నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. ఖమ్మం నగర ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో లారీ డ్రైవర్ల అండ్ క్లీనర్స్ అసోసియేషన్ ఐఎన్టీయూసీ అనుబంధం సమావేశం. బొగ్గు బ్లాక్లను సింగరేణికి నేరుగా కేటాయించండి, వేలంపాట ఆపండి, సిఐటియు జాతీయ నేతలు. చోరీ కేసులో నిందితుల అరెస్ట్. శీతలా భవానీ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బూకె సుమన్. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ మంత్రులు. తల్లిదండ్రులు లేని పిల్లలకు 2 లక్షల సాయం అందించిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ. లంక వద్ద గోదావరి నది పాయలో పడవ బోల్తా. వరద ముంపు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం, మంత్రి అచ్చెన్నాయుడు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ క్షేమంగా ఉండాలని, సింగరేణిలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధన జరగాలని కోరుకున్నట్టు తెలిపారు. ఖమ్మం నగర ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ ఐఎన్టీయూసీ అనుబంధ సమావేశం 3 టౌన్ ప్రాంతంలోని లారీ యూనియన్ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ సమస్యలపై మాట్లాడుతూ ప్రమాద బీమాకు సంబంధించిన విషయాలని అడిగి తెలుసుకుని అర్హులైన ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆఫీస్ స్థలం ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయిస్తానని డ్రైవర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల యుగంధర్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొత్త సీతారాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొమ్మి వెంకటేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి పాషా, సెక్రటరీ సూరిబాబు, లారీ యూనియన్ ఆఫీస్ కన్వీనర్ దగ్గు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బొగ్గు బ్లాక్లను సింగరేణికి నేరుగా కేటాయించాలని, వేలంపాట ఆపాలని సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేష్ డిమాండ్ చేశారు. సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ యాత్రకు తమ సంఘం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో సాయిబాబు మాట్లాడారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై గత 4 సంవత్సరాలుగా సింగరేణిలో నిరసన జరుగుతూనే ఉన్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉండడం వల్ల సింగరేణిని కాపాడుకోవడం సులభమని అందరూ భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని చెప్పారు. వారంతా ప్రజల ఆశలను అడియాశలు చేశారని విమర్శించారు. మోడీని మోయడానికే ఉన్నారు తప్ప ఓట్లేసిన ప్రజల ప్రయోజనాలను కాపాడడం లేదని, సింగరేణిని ప్రైవేటీకరించబోవని కిషన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. వేంపల్లిలో ఇటీవల సయ్యద్ నూర్జహాన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి పట్టణానికి చెందిన జాఫర్ సాదిక్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 4.8 లక్షల విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ కెఎస్ వినోద్ కుమార్ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను జాఫర్ సాదిక్లను అరెస్ట్ చేశారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో బంజారా కుటుంబ సభ్యులు నిర్వహించిన శీతలా భవానీ పండుగ కార్యక్రమంలో కార్పొరేటర్ బూకె సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అసోసియేషన్ సభ్యులు, బంజారా పెద్దలు, బంజారా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్.
రామచంద్రపురం నియోజకవర్గం కె గన్నవరం మండలం కోటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ఈ సందర్భంగా కోటిపల్లి గోదావరి ఉధృతిని, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలపై ప్రజలతో చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తదితరులు పాల్గొన్నారు. గడ్డి పంపులు అన్ని ఇచ్చారా? బియ్యం అవి నిన్న అయ్యారు ఇచ్చారంట. ఐదు సంవత్సరాల దుష్టపాలన వల్ల ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిక్కుమని బతికే పరిస్థితి. సుమారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏటుగట్లకి 13 గంటలు పడే పరిస్థితి ఉన్నప్పటికీ చోద్యం చూసుకుంటా వచ్చింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుంటే ఈ సుందరపల్లి, ఈ కోళ్లలో అతి భయానకమైన పరిస్థితి, గండి పడిపోయే పరిస్థితి చివరి వరకు వచ్చినప్పటికీ అప్పుడు మంత్రి, రాజ్యసభ సభ్యులు ఉన్నా సరే, ఎమ్మెల్సీలు ఉన్నా సరే ఏ రోజు దాని వంక చూసిన వైనం లేదు. ఎప్పుడైనా ఇలాంటి వరద వచ్చేటప్పుడు మాత్రం ఏ అయితే ఇసుక బస్తాలు ఉన్నాయో ఆ ఇసుక బస్తాలట్టును మాత్రం ఆయన ఫోటోషూట్ పెట్టి కూడా ఆయన పెట్టి అక్కడ వచ్చిన ఏదైతే గ్రాంట్ ఉందో ఆ గ్రాంట్ను పంచుకోవడానికి మాత్రం ఎగబడేవారు. ఇటు కాంట్రాక్టర్, అటు మంత్రి, మాజీ మంత్రి వేణు కూడా. ఏదేమన్నప్పటికీ ఈరోజు సుందరపల్లిలో పడ్డ ఈ గండి పడే పరిస్థితి ఉంది. ఎప్పటికైతే ఆల్రెడీ ఎప్పుడు ఈ గట్టు వరకు వస్తే వరద వచ్చే వరకు ఆగేవారు సహాయ కార్యక్రమాల కోసం. కానీ ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ముందే మేలుకుని మరి వెంటనే సహాయ కార్యక్రమాలు ఏదైతే 5 జిల్లాలు ఈ వరద తాకిడికి ఎక్కువ ఉందో 5 జిల్లాలు కూడా అధికార యంత్రాంగం, కలెక్టర్లు అందరూ కూడా ఫుల్గా యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంది. ఏదైతే సుందరపల్లి ఉందో ఆ సుందరపల్లికి, కోళ్ళకి 55 లక్షల గ్రాంట్ వెంటనే టెంపరీగా మరి గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఒక 2-3 నెలల్లో భయపడి ఏదైతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏటిగట్లకి 13 గంటలు పడే పరిస్థితి ఉందో వాటికి 140 కోట్లు పైబడి మరి ఖర్చు చేయవలసి ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారు. అలాగే ఈ వరద నీరు వల్ల ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ ఇబ్బంది పడి మరి వాళ్ళ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి, ఇల్లు కూడా మురిగిన పరిస్థితి ఈ కోటిపల్లిలో ఉంది. సుమారు 785 కుటుంబాలకి ఈ బియ్యం, ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు, కందిపప్పు, ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా గట్టుకు చేర్చడం జరిగింది. దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం 27 మెట్రిక్ టన్నులు దానాన్ని సప్లై చేయడం జరుగుతాం. ఏదేమన్నప్పటికీ వరద తగ్గే ప్రభావం ఉంది. భద్రాచలంలో తగ్గుముఖం పట్టింది. మరి రానున్న 2 గంటల్లో కొద్ది ఎక్కువ అవుతుంది. కానీ మన ప్రాంతంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టింది కాబట్టి ప్రమాదం నుంచి దాటిపోయామనే పరిస్థితి. ఏదేమన్నప్పటికీ దాటిపోయామని మాత్రం విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. అధికారులు మరి అలాగే నాయకులు అందరూ కూడా కట్టుదిట్టంగానే ఉన్నారు. ఏదొచ్చినా సరే ఈ రైతు భరోసా కేంద్రాలను కానీ, అలాగే ఇక్కడున్న భవనాలను కానీ, ఖాళీగా స్కూల్ భవనాలను కానీ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పడి వసతి కల్పించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ముంపు గురైందో ఆ ప్రాంతాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకుండా మిగతా వాళ్ళు ఏ కులానికైనా సరే ఈ మునిగిపోయి
పరిస్థితి ఉంటే వాటికి కూడా బియ్యం ఇవ్వడానికి, అందరికీ కూడా బియ్యం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదేమన్నప్పటికీ ప్రమాదం లేదు అనే భావంలో ఉన్నాం. ఎందుకంటే భద్రాచలంలో ఈ ప్రమాదం తగ్గింది కాబట్టి మనందరం ఏదో ఈ వైసీపీ పాలన వల్ల ఇప్పుడు భయపడే పరిస్థితి, ఈ గండ్లు పడతాయేమో అని అవి కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం అక్కడే ఉండి పర్యవేక్షణలో ఉండి ప్రమాదం దాటింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూల్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆషాబీ సబియా ఆఫ్రిన్ చిన్నారులకు సంస్థ సభ్యులు సహకారంతో లక్షల రూపాయలు, కర్నూలు జిల్లా సంస్థ సభ్యులు పింజారి హుసేన్ వారి మిత్రుల సహకారంతో ₹1,00,000 మొత్తం 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం స్వయంగా గ్రామానికి వెళ్లి సంస్థ అధ్యక్షులు నంద్యాల కాసిం వలి సంస్థ సభ్యులు కలిసి అందజేశారు. గూల్యం గ్రామ సంబంధించినటువంటి నూర్ బాషా సహోదరులకు పేరు పేరున సలాం. ఈరోజు ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి మరి 280 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ అనాథ పిల్లల కోసం చూడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ ఎలా పనిచేస్తుంది అంటే ఇది కులాలకు మతాలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా స్వచ్ఛందంగా పనిచేస్తుంది. దాతలు ఇచ్చిన సహకారంతో ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. వాస్తవంగా 2007లో ఈ సంస్థ ఏర్పాటు చేశాం. అయినప్పటికీ మనం 2018 నుంచి ఈ యొక్క సంస్థ ముందుకు నడుస్తూ ఉంది నూర్ భాష వాళ్ళ కోసం. ఇప్పటికీ 2024 ఈ రోజు నాటికి దాదాపు 26,50,000 రూపాయలు మన కులం తరపున మరి జమ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గూల్యం గ్రామానికి రావడం జరిగింది. ఈ పిల్లలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయి వాళ్ళకు సహాయం చేయాలని దాతలు ముందుకు వస్తున్నారు. ఆ వంతు దాతగానే ఈ ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ₹1,00,000, మన మిత్రుడు మన గ్రూప్ సభ్యుడైనటువంటి హుసేన్ యొక్క వారి మిత్ర బృందము వాళ్ళు కూడా ₹1,00,000 చెక్కు ఇచ్చి ఈరోజు ₹2,00,000 మరి వారికి జమ చేయడం అనేది వారి మా తరపున బుడద భక్తిగా. వీరికి ఎంత ఇచ్చినా కూడా తక్కువ అవుతుంది. ఈ పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితి గమనించి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి పిలుపునిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆషాబి, ఈ అమ్మాయి వికలాంగురాలు, ఈ అమ్మాయి ఏం చేయలేదు. తర్వాత ఈ అమ్మాయి పేరు సఫియా, ఈ అమ్మాయి ఆఫ్రిన్, ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ కోసం మనమందరం కూడా మన సంఘం తరపున ఒక్కొక్కరు ఎక్కడో వస్తారు ఎవరో వస్తారని చేయడం కాదు. సంఘం ఉంది, బతికించడం కోసం మేము వచ్చాము. కానీ మీ ఊరి తరపున ఏమిటి, ఇలాంటి జరిగితే తలా ఒక చెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కడో ఎవరో రావాలి ఎవరో చేయాలని కాదు. మేము ఏదో వృత్తి బతికించాం, మీరు చూసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా ఈ పిల్లలకు సహకరించి వారికి ఏది అవసరమైతే అది వారికి ఇప్పించాలి. మా సంఘం తరపున మేము చెప్పేటువంటిది అంటే ఈ పిల్లలకి ₹2,000 మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల కూడా మేము మన సంస్థ నుంచి పంపిస్తాం. ఇకపోతే ఈ అమ్మాయి రెండో అమ్మాయి హుషారుగా ఉంది. ఆ అమ్మాయి పెళ్లి నాటికి మీరు ఏదైనా మా సంస్థకు అప్లై చేసుకున్నట్లయితే ₹40,000 డబ్బులు ఇస్తారు, సామాన్లు కూడా ఇస్తారు. అప్లై చేసుకోవాలి ముందు. అంటే ఎవరైనా ఫ్రీగా పేదవాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఆ విధంగా కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. తర్వాత సోదరులారా, ఇటువంటి ఆపద కలిగినప్పుడు ఇదే కాదు, మీరు తెలిసిన కాబట్టి తెలియమంది చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇలాంటి సమయం సందర్భం చెబుతాలా ₹100 మనము సమర్పించినట్లయితే తోటి మన ముస్లిం సోదరులు అంటూ నూర్బా సోదరులు కూడా వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం వస్తుంది. ఏదో మాకు జరిగింది అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండి మరి మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారని మేము తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మన సంస్థ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సలాం అలైకుం.
పి గన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నది పాయలో పడవ బోల్తా పడింది. లంక ప్రాంతం నుంచి అవతలికి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతవగా 5గురు సురక్షితంగా బయటపడ్డారు. లైఫ్ జాకెట్లే ఈ 5గురి ప్రాణాలు కాపాడాయి. లేకపోతే ఘోర ప్రమాదమే జరిగిపోయేది. లైఫ్ జాకెట్ ధరించని చదవలవాడ విజయ్ కుమార్ గోదావరిలో గల్లంతయ్యాడు. ఇతను గంటిపెదపూడి పంచాయతీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రవిలాల మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ పి గన్నవరం, కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అక్కడికి చేరుకొని గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులతో ఇంజన్ బోట్లపై గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆదివారం కే గంగవరం మండలం పరిధిలోని కోటిపల్లి గ్రామంలో ముంపు ప్రభావిత ప్రాంతాలను మత్స్యకార కాలనీ సందర్శించారు. అనంతరం కోటిపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో వరద సహాయక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు పశువులకు సంబంధించిన గడ్డి విత్తనాలు రైతాంగానికి పంపిణీ చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. ఖమ్మం నగర ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో లారీ డ్రైవర్ ల్యాండ్ క్లీనర్స్ అసోసియేషన్ ఐఎన్టీయూసీ అనుబంధం సమావేశం. బొగ్గు బ్లాక్లను సింగరేణికి నేరుగా కేటాయించండి, వేలంపాట ఆపండి, సిఐటియు జాతీయ నేతలు. చోరీ కేసులో నిందితుల అరెస్ట్. శీతలా భవానీ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బూకె సుమన్. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ మంత్రులు. తల్లిదండ్రులు లేని పిల్లలకు 2 లక్షల సాయం అందించిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ. లంక వద్ద గోదావరి నది పాయలో పడవ బోల్తా. వరద ముంపు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం, మంత్రి అచ్చెన్నాయుడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.